ఓం శ్రీ సాయినాథాయ నమః. ఎందరో మహాత్ముల సత్పురుషుల సందర్శన భాగ్యము, సాంగత్యము, వారితో సద్గోష్ఠి బాబా అనుగ్రహం వలన శ్రీ వేమూరి వెంకటేశ్వర్లు గారికి లభించినది. అనేక ప్రదేశములకు భక్తుల కోరికలపై వెళ్లి ఉపన్యాసముల ద్వారా సాయి తత్వ ప్రచారం చేయసాగిరి. అచటచట జరుగుచు సాయి ఉత్సవములలో పాల్గొనని వారు. సాయి భక్తులు వీరిని సాయిబాబా భక్తుల కామన్ ప్రాపర్టీగా చెప్పుకొనుచు వీరిని అడగకయే వీరి ఉపన్యాసములను ఏర్పరిచినట్లు ప్రకటనలు చేయుచున్నాను. అది బాబా నిర్ణయముగా వీరు వెళ్ళుచుండెడివారు. 1940 సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం వీరు షిరిడీకి వెళ్లి సాయి సమాధిని దర్శించుచుండిరి. ఒక్కొక్క సంవత్సరంలో 2 పర్యాయములు కూడా వెళ్ళుట కలదు. 1960 విజయదశమికి వీరు 25 పర్యాయములు సాయిబాబాను దర్శించుటకు షిరిడీ వెళ్లి వచ్చిరి. ప్రతి గురువారము దీక్షతో శ్రీ సాయి సహస్రనామ పూజను చేసి ధ్యానించుచుండెడివారు. వీరికి చిన్నప్పటి నుండి ఉదయం 5 గంటలకే లేచి ముఖ ప్రక్షాళన, సన్నీటి స్నానము ముగించి సంధ్యావందనము చేయుచుండువారు. 1942 మార్చి 21వ తేదీ రాత్రి 12 గంటల వరకు శ్రీ సాయిబాబాను స్మృతి చేయుచు కొంత తడవు ధ్యానం చేసి నిద్రించినారు. తెల్లవారక మునిపే బాబా స్మరణతో నిద్ర నుండి మేల్కొంచెను. అంతలో ఒక బుడబుక్కలవాడు వాకిలి ముంగిట నిలిచి ఓం మహాకాళి కనకదుర్గ అని సహజ ధోరణిలో తన చేతిలోని డమరు మ్రోయించుచుండెను. శ్రీ వెంకటేశ్వర్లు గారు తలుపు తెరిచి ఆ బుడబుక్కలవానికి బిచ్చం పెట్టెను. ఆ ముదుసలి బుడబుక్కలవాడు బిచ్చం వేయించుకొని విషకీటకములు నాయనా జాగ్రత్త అని వీరిని హెచ్చరించి వెళ్ళెను. శ్రీ వెంకటేశ్వర్లు గారు స్నానం చేసి ధ్యానం చేయుచుండగా శ్రీ సాయిబాబా తన పటము నుండి స్వయంగా నడిచి వచ్చి వీరి మెడలో ఒక గులాబీ పుష్పముల దండను వేయుట వెంకటేశ్వర్లు గారు చూచి ఆనందించినారు. ఆ రోజు రాత్రి బాబాను కీర్తించుచూ నిద్రపోయిరి. తెల్లవారుజామున 4 గంటలకు వెంకటేశ్వర్లు గారు నిద్రలోనే బాబా అనుచు చేతిని పక్కకు వేసెను. వారి అరచేతిలో సూదిలా గుచ్చినట్లయినది. వెంటనే బాబా అని కేక పెట్టి వీరు లేచిరి. చేతిలో సురసురమని మంట పుట్టసాగినది. లాంతరు తెచ్చి అసడంతటా వెతికినా ఏ విషజంతువు కూడా కనిపించలేదు. ఆ చేయి వాచి మంటలతో బాధతో భరించలేకపోయిరి. శ్రీ వెంకటేశ్వర్లు గారు నిద్ర నుండి లేచినప్పుడు కానీ ఏదైనా బాధను అనుభవించినప్పుడు కానీ బాబా అని అనుటయే కాని అబ్బా అమ్మ అనుట ఎప్పుడూ ఎరగరు. ఆ బాధతోనే ఉదయం 5 గంటలకు శ్రీ వెంకటేశ్వర్లు గారు సన్నీటి స్నానం చేసి శ్రీ బాబా పటము ముందు కూర్చొని బాబాను నా తండ్రి ఇందులక నా మెడలో పూలమాల వేసితివి అని బాధపడుచుండా అవును అవును రక్షరా రక్ష అనడి మాటలు సాయినాథుడు స్పష్టంగా పలుకుచు వీరికి వినిపించినారు. ఆ మాటలు వినుటతోడనే వెంకటేశ్వర్లు గారు ఇట్లు తలపోచిరి. అచటనున్నది ఒట్టి పటము కాదు, శ్రీ సాయిబాబాయే. ఆ పటము నుండి అవతరించి ఉన్నాడు. ఆ పటము నుండి వచ్చుచున్న ఆ మాటలను నేను స్వయముగా విని ఉన్నాను. నా తండ్రి పటములో ఉన్నాడు, ప్రతిమలో ఉన్నాడు, నాకు అన్ని వైపులా ఉన్నాడు, పైన ఉన్నాడు, నాలో కూడా ఉన్నాడు. ఇది నగ్న సత్యం. మీరు నమ్మకున్నను నమ్మినను ఇది నా అనుభూతి. ఇట్లు బాబా సర్వత్రా ఉన్న అనుభూతి అందరకు బాబా ప్రసాదించుగాక అని తలచి సర్వరోగ నివారణ అయిన సాయి ఊదిని నీటిలో కలిపి సేవించగా వీరి బాధ ఉపశమించినది. అన్య చింతన లేక బాబా నామమును చేయసాగిరి. ఈ విషయము వీరి మిత్రులకు తెలిసి వారు వచ్చి తలా ఒక మాట అనసాగిరి. ఏదో విషజంతువు కుట్టినదనిది మంత్రములు పెట్టసాగిరి. కానీ ఏమీ ఉపయోగపడలేదు. మరుసటి రోజు గాని అది తగ్గలేదు. అది విష జంతువు వలన బాధైనా ఏదైనా బాబా ముందు మంత్రతంత్రములతో పని లేదని, బాబా ఊదియే సరైన ఔషధమని బాబా ఇచట నిరూపించినారు. బాబా తాను భోజనముకు వచ్చేదనని హేమాది పంతుకు స్వప్నంలో చెప్పి భోజన సమయమునకు చిత్రపట రూపమున వచ్చితిరి కదా. కనుక దేహంతోనున్న బాబాకు బాబా పటములకు భేదము లేదు. ఓం శ్రీ సాయినాథార్పితమస్తు. శ్రీ సచిదానంద
సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయి బంధువులందరికీ కూడా చిన్న విన్నపం, అందరూ కూడా సాయి యొక్క లీలను విని ఓం సాయిరామ్ అని కామెంట్ చేయగలరు. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. శ్రీ సాయినాథార్పితమస్తు.